అందరికీ నమస్కారం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన సాయి రాజేష్ సార్, ధీరజ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మ్యూజిక్ షాప్ మూర్తి మూవీలో నేను ఒక క్లబ్ ఓనర్ క్యారెక్టర్ చేశాను. ఇట్స్ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఇప్పటివరకు నేను చేసిన మిగతా అన్ని క్యారెక్టర్స్కి బాగా కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్. శివ గారు నన్ను నమ్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు శివ గారికి చాలా థ్యాంక్స్. నన్ను ఎలా ఈ క్యారెక్టర్లో చూసారో నాకు తెలియదు, కానీ రియల్లీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ లైక్ ముఖ్యంగా నేను ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్సెస్ వైజ్ చాందినీ చౌదరి గారి పర్ఫార్మెన్స్ అండ్ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్కి సంబంధించి నాకు తెలిసి తెలుగు యాక్టర్స్లో, ఫీమేల్ యాక్టర్స్లో చాందినీ చౌదరి గారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ మన తెలుగు ఫిలిమ్స్ అని నేను ఫీల్ అవుతున్నాను. తను ఈ మధ్య చేసిన మూవీస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను నేను జనరల్గా. అండ్ పర్టికులర్గా ఈ మూవీలో కూడా వండర్ఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ అజయ్ ఘోష్ గారు ఇప్పటి వరకు పుష్ప లాంటి సినిమాల్లో మనం నెగిటివ్ క్యారెక్టర్స్లో చూసాము. పుష్పలో కాంబినేషన్ కూడా ఉంది మాది యాక్చువల్గా. నెగిటివ్ క్యారెక్టర్స్లో కొన్ని చిన్న కామెడీ క్యారెక్టర్స్ లాంటివి కూడా ఇంతకుముందు చేస్తున్నారు. బట్ ఈ మూవీలో పర్టికులర్గా ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో ఒక టీవీ ఇంటర్వ్యూ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లో నాకు తెలిసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడతారండి, అంత ఎమోషనల్గా ఉంటుంది. ఐ థింక్ ఈ మధ్య కాలంలో అలా కంటతడి పెట్టించే సీన్స్ ఉన్న సినిమాలు చాలా రేర్గా ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అండ్ అలా ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలిగిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇది కూడా డెఫినెట్గా అంటే ఇందులో మంచి హ్యూమర్ ఉంది అండ్ మంచి ఎమోషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అండ్ మ్యూజిక్ పరంగా పవన్ గారు చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా, ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయ్యాయి. అండ్ మ్యూజికల్గా ఈ మధ్య మ్యూజిక్ ఏదైనా సినిమాలో మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది అని అంటే సినిమా కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా కూడా ఈ మూవీ డెఫినెట్గా కమర్షియల్గా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఎల్లుండి June 14th మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూడదగ్గ సినిమా అండి ఇది. డెఫినెట్గా అందరూ థియేటర్కి వచ్చి మూవీని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ నాగేశ్వరరావు గారు.